ఈరోజు బుధవారం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధుడు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి విశేషంగా సహకరిస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ వృత్తిపరంగా అద్భుతంగా రాణించటానికి ప్రత్యేకమైన ఉద్యోగ దీపాలు బుధవారం రోజు ఇంటి ముందు భాగంలో సాయంకాలం పూట వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు లేదా వ్యాపార దీపాలు లేదా వృత్తిపరమైనటువంటి దీపాలను వెలిగించడం ద్వారా మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది, బాగా రాణిస్తారు, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఈ ప్రత్యేకమైనటువంటి వృత్తిలో అద్భుత స్థాయికి ఎదగటానికి, రాణించటానికి వెలిగించాల్సినటువంటి దీపాలు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో మీ ఇంటి ముందు భాగంలో వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే మీ ఇంటి ముందు భాగంలో 3 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయాలి. ఆ 3 మట్టి ప్రమిదలలో మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి. మొదటి ప్రమిదలో 3 ఒత్తులు, రెండో ప్రమిదలో 6 ఒత్తులు, మూడో ప్రమిదలో 9 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఈ 3 ప్రత్యేకమైనటువంటి దీపాలను వృత్తిపరంగా అభివృద్ధి సాధించే దీపాలుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. ప్రతి బుధవారం సాయంకాలం పూట ఈ దీపాలు వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే వాక్చాతుర్యం చాలా అవసరం. వాక్చాతుర్యం ద్వారా జనాకర్షణ, ప్రజాకర్షణ మీ వృత్తిపరంగా పెంపొందింపజేసుకోవటానికి రావి చెట్టు దగ్గర బుధవారం ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి. రావి చెట్టు దగ్గర దీపాలు ఎలా వెలిగించాలంటే బుధవారం రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర 5 మట్టి ప్రమిదలను ఉంచాలి. మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, నాలుగో మట్టి ప్రమిదలో ఆవ నూనె, ఐదో మట్టి ప్రమిదలో అవిసె నూనె పోయాలి. ఇలా ప్రత్యేకమైన విధంగా 5 మట్టి ప్రమిదలను రావి చెట్టు దగ్గర ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రమిదలో 4 ఒత్తులు వేసి ఈ 5 ప్రమిద దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించి రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని బుధవారం పూట రావి చెట్టు దగ్గర చేసినట్లయితే ఈ 5 దీపాల యొక్క ప్రభావం వల్ల వృత్తిలో వాక్చాతుర్యం పెరుగుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఈ 5 ప్రత్యేక దీపాలు విశేషంగా సహకరిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి ప్రతిరోజు కూడా తల్లితో మీరు కర్పూరంతో దిష్టి తీయించుకుంటూ ఉండండి. కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిగారితో కర్పూరంతో దిష్టి తీయించుకొని వెళితే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రతి మంగళవారం మాత్రం దర్భగడ్డితో దిష్టి తీయించుకోవాలి. దర్భ అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కేశం అని వరాహ పురాణంలో చెప్పారు. శ్రీ మహావిష్ణువు రోమాలే దర్భలుగా ఆవిర్భవించాయని కూర్మ పురాణంలో చెప్పారు. అంతటి శక్తి దర్భకుంది. ప్రతి మంగళవారము తల్లితో దర్భగడ్డితో దిష్టి తీయించుకొని కార్యనిమిత్తమై వెళితే మీ వృత్తిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. వృత్తిలో వాక్చాతుర్యాన్ని పెంపొందింపజేసుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగండి.